కాబట్టి రాజైన సొలొమోను ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మానవ కోటికి ఇదియే విధి. ఏంటా విధి? వ్యర్థమైన దాని నుండి నువ్వు తప్పించబడాలంటే, దేవుని యొక్క తీర్పు నుండి తప్పించబడాలంటే, ఓ మానవుడా, ఒక విధి ఉంది, ఒక అవకాశం ఉంది, ఒక మార్గం ఉంది. అదొకటే, ఇదియే విధి. ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు, వేరే మార్గం లేదు, వేరే అవకాశం లేదు. ఏమిటా విధి? రండి మళ్ళా చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి 12:13. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. ఏమిటా విధి? ఏది ఆ ఒకటైన విధి? ఏది మానవాళికి అందరికి సంబంధించిన విధి? ఏంటంటే రెండే పనులు. దేవుడు తీర్పు నుండి తప్పించడం కొరకై మానవుడిని కోరుతున్నాడు. ఏమన్నాడంటే దేవునికి భయపడుట, దేవునికి లోబడుట. ఎవరైతే దేవునికి భయపడేవారు ఉంటారో, ఎవరైతే దేవునికి లోబడేవారు ఉంటారో, వారే తీర్పు నుండి తప్పించబడతారు. ఇది తప్ప దీనికి వేరుగా, దీనికి మారుగా లోకంలో మరెక్కడ కూడా ఏ విధమైన విధి లేదు. దిస్ ఇస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్. ఈ రాత్రి సోదరుడా, సోదరి, నీ పక్షంగా కూడా దేవుని యొక్క సంకల్పం ఇదే. నీ విషయమే కూడా దేవుని యొక్క విధిలో మార్పు లేదు. ఆయన సంకల్పములు మార్చబడవలసింది మనమే. జీవితాలు మార్చబడవలసింది మనమే. నిజమే, వ్యర్థమైన జీవితంలో జీవిస్తున్నామేమో, అనేక రీతిలుగా నష్టపోయినావేమో, నీ సమయాన్ని వ్యర్థం చేసుకున్నావేమో, నీ ఆరోగ్యాన్ని వ్యర్థం చేసుకున్నావేమో, నీకున్న ఆస్తిని వ్యర్థం చేసుకున్నావేమో, నీకున్న అవకాశాలు వ్యర్థం చేసుకున్నావేమో. దాన్ని బట్టి కృంగిపోతూ వచ్చినావు, దాన్ని బట్టి దిగాలుగా ఉన్నావు, దాన్ని బట్టి దేవుని దూరమైనావు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు ద్వారా అవకాశం ఉంది. యేసు ప్రభు ద్వారా మార్పు ఉంది. యేసు ప్రభు ద్వారా సమకూర్పు ఉంది. ఆ వర్తమానం చెప్పేదానికే ఈ రాత్రి యేసు ప్రభు యొక్క నామంలో దేవుడు నిన్ను నన్ను సమకూర్చినాడు. దేవునికి భయపడితే, యేసు నామంలో భయపడితే నీ జీవితంలో వ్యర్థమైంది ప్రభు తొలగిస్తాడు. తొలగించడమే కాదు, రానున్న ఆ తీర్పు దినములో తీర్పు పాలు కాకుండా ప్రభు నీకు విడుదల ఇస్తాడు. ఎందుకంటే దీని వాక్యంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, లేకపోతే దేవునికి భయపడుట అన్న మాట ఇంచుమించు 150 సార్లు అటు పాత కృత నిబంధనలో రాయబడింది. ఎందుకు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఎంతగా భయపడమన్నాడంటే మామూలుగా భయపడమల్లా, ఎంతగా భయపడమన్నాడు. చదవండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. యేసు ప్రభు అంటున్నాడు, మీరు మిక్కిలి భయపడవలసిన వ్యక్తి ఉన్నారు. ఎవరు ఆయన? ఆయన రెండింటిని చంపగలిగిన వాడు, రెండింటిని నరకంలో వేయవాడు. శరీరమును ఆత్మను నరకంలో వేగిన వానికి మీరు ఎట్లా భయపడాలా? మిక్కిలి భయపడాలా. ఆ మిక్కిలి భయపడవలసిన వాడి దేవాదేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభు నిన్ను ప్రేమిస్తూ నీకు ఇస్తున్న వర్తమానం ఇదే. దేనికో లోకలు భయపడుతున్నావు. నువ్వు భయపడవలసిన వాడు ఆయనే, నువ్వు దిగులు పడవలసిన వాడు ఆయనే, నువ్వు జడవలసిన వాడు ఆయనే, నువ్వు వడకవలసిన వాడు ఆయనే. కాబట్టి దేవునికి భయపడము, దేవునికి లోబడము. వ్యర్థమైన బ్రతుకులు నూతనమైన దీవెన ప్రభు తగలడు. తీర్పుకు గురైన బ్రతులు ప్రభు తప్పించగలడు.
ఎట్లా భయపడాలా? దేవునికి భయపడటం అంటే ఏంటి? ఈ రాజుని అడుగుదాం. రాజైన సొలొమోనే దానికి ఒక నిర్వచనం చెప్పినాడు. చదవండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుట. ఎందుకు అసహించుకోవాలి చెడుతనము? యెహోవాకు చెడుతనం ఇష్టం లేదు. దేవుడు చెడుతనముని ఇష్టపడడు. దేవుడు పరిశుద్ధుడు. ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచన చేస్తావో, దేవునికి భయపడాల తలంపుతో ముందుకు వస్తావో, అప్పుడు దేవునికి ఇష్టం కాంది, దేవునికి అసహ్యమైన పాపాన్ని కూడా నువ్వు అసహించుకుంటావు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును అసహించుకుంటా. అసహించుకున్న తర్వాత రెండవ మెట్టు ఏంటి? 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి వల్ల మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. అసహించుకున్న వారు ఏం చేస్తారు? దాని నుండి తొలగిపోతారు. ఇది ఎవరైతే చేస్తారో వారు ప్రభువుకు భయపడేవారు, వారు దేవునికి లోబడినవారు. ఎందుకంటే సోదరి సోదరుడా, ఈ చెడుతనమే, ఈ పాపమే మనం దేవునికి దూరస్తులుగా చేసింది. దేని వాక్యం ఈ రీతిగా అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవ తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడెవడు లేడు, దేవుని వెతికివాడెవడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మానవారే. పనికి మాన స్థితికి, వ్యర్థమైన స్థితికి, తీర్పుకు గురి చేసింది ఈ పాపము. ఈ పాపాన్ని అసహించుకుంటే, ఈ పాప జీవితం నుండి వదిలితే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతావు. నీ జీవితంలో దేవుడి యొక్క తీర్పు నుండి నువ్వు తప్పించబడతావు. అందుకని ప్రభువు యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. ఏ వ్యక్తి కూడా తనకున్న శక్తిని బట్టి, తనకున్న బలాన్ని బట్టి, తనకున్న శక్తి, తన క్రియను బట్టి పాపం యొక్క శక్తి నుండి, పాపం యొక్క బలం నుండి బయటికి వైదొలగలేడు, తొలగిపోలేడు. బైబిల్ క్లియర్ చెప్తుంది, పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం మనం బంధించింది. అయితే ప్రేమలో దేవుడు ఏం చేశాడంటే, పాపములు బంధించబడిన మన కొరకై, విడుదల చేయడం కొరకై తన ప్రేమ కుమారుని భూమి మీదకి పంపించాడు. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినే ఉన్నది. కాబట్టి 2020 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు పాపం విషయమై అసహ్యత పుట్టించి పాపం యొక్క బంధకాల నుండి విడుదల చేసి వైదొలుగులాగిన మానవాడికి ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చినాగన యేసు ప్రభు రక్షకుడిగా వచ్చినాడు. ప్రభు యేసుక్రీస్తు కల్వరి శిలువలో మానవుని కొరకే తన రక్తం కార్చాడు, ప్రాణం ఇచ్చాడు. యేసు ప్రభు శిలువలో మానవుని కొరకే తన రక్తం కార్చడం ద్వారా ఈ రెండు పనులు చేస్తాడు. యేసు ప్రభు రక్తము రెండు పనులు చేస్తుంది. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను, అంతటితోనే కాదు, ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించినవాడు, క్షమించి విడిపించేవాడు. క్షమించి ఆయన పాపం నుండి తొలిపోనట్లు చేయగలిగిన శక్తి యేసు ప్రభు యొక్క రక్తంలో ఉంది. ఆ రక్తము ఈనాడు అందుబాటులో ఉంది. ఓ ప్రియమైన సహోదరుడా, సోదరి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క భయంకరమైన నిత్యమైన తీర్పు నుండి నిన్ను తప్పించాలనుకుంటున్నాడు. దేనికైతే నువ్వు బంధించబడ్డావు, నీ పాపం యొక్క సంఖ్యల నుండి ప్రభు నిన్ను విడిపించబడుతున్నాడు. అందుకొరకై
నీ కొరకై కల్వరి శిలువలో కాచిన రక్తము, ప్రభు యేసు రక్తము ఇప్పుడు